పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనము ప్రభు సాక్షాత్కార మహోత్సవమును కొనియాడుతూ ఉన్నాము. మరొక పేరుగా మనము ముగ్గురు రాజుల మహోత్సవమును అని పిలువబడుతూ ఉంటాం. ఈరోజు దేవుడు తనను తాను మానవులతో ఎరుకపరుచుకోవటం, తానే స్వయముగా గొర్రెల కాపరులకు తమ యొక్క దూత ద్వారా తెలియజేయటం. అంతకుముందే మరియ తల్లికి తనకి దివ్య కుమారుని గర్భమున పడకపూర్వమే ఆ యొక్క శుభవార్తను తెలియజేయటం. యోసేపునకు కలలో ఆ యొక్క తల్లికి ఆ యొక్క శుభవచనమును చెప్పి తోడు నీడుగా ఉండమని చెప్పటం. ఈ విధంగానే పలుమార్లు దేవుడు మానవులతో ఎరుకపరుచుకోవటం, తన యొక్క రాకడను గురించి తాను వచ్చిన తరువాత ఆ యొక్క గొర్రెల కాపరులకు, మరి ఈరోజు ముఖ్యముగా ముగ్గురు రాజులకు ఆ యొక్క తోక చుక్కు ద్వారా వారిని నడిపింపబడి బాలయేసు ఎక్కడ జన్మించి ఉన్నాడో అక్కడికి తీసుకొని పోవటము అనేది జరుగుతూ ఉంది. ప్రతిరోజు కూడా దేవుడు పలు విధాలుగా దేవుడు మనకు తెలియజెబుతూ ఉన్నాడు. ఆయన యొక్క గడియలను గురించి, ఆయన యొక్క జీవిత విధానం ఏ విధంగా మానవుల పట్ల ఏ విధంగా ఆయన ఎదురు చూపుల గురించి. కానీ మనము దేవుణ్ణి వెతుకువారముగా ఉన్నామా? దేవుణ్ణి వెతికి ఆయన సన్నిధానములు గడిపే వారముగా ఉన్నామా? ఆయనకు సన్నిధానములు గడిపి ఆయన ఆశించిన విధముగా దివ్యవాకు ద్వారా అందించిన జీవితాన్ని మనం అనుదినం జీవిస్తూ సాక్ష్యమిస్తూ సాక్షులుగా ఉంటూ ఉన్నామా అనేది ఈ పండుగ మనలందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉంది. ఒకసారి జ్ఞాన స్నానం ద్వారా, భద్రమైన అభిషేకం ద్వారా, పశ్చాత్తాపం ద్వారా, మరి జ్ఞాన వివాహం ద్వారా, దివ్య సత్ప్రసాదం ద్వారా, గురుపట్టం ద్వారా, మరి వివిధ రూపాలను దివ్య సంస్కారాల ద్వారా మనం పిలువబడినటువంటి దేవుణ్ణి మనం ఎంతగా సాక్షులమై ఉంటూ ఉన్నాం. అందుకు విరుద్ధంగా చేసినటువంటి తప్పిదములను అన్నింటిని కూడా గురువు తిరిగి ఈ సమయమున, ఈ పండుగ దినమున మనమందరం కూడా క్షమాపణ కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా కనుపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను ఒక పాపమును చేసుకుని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత ఎప్పుడైనా కనికైనడు పరిశుద్ధ మరియు మాత్రం సకల దూతలను, పునీతులను, సహోదరులారా మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపరులను బ్రతిమాలు పొందుతున్నాను. పరితపించు హృదయులను ఓదార్చ పంపబడిన ఏలిన వారా దయచూపండి, ఏలిన వారా దయచూపండి. పాపులను పిలువ వచ్చిన క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి. మాకై మనవి చేయ పిత కుడి ప్రక్కన కూర్చొని ఉన్న ఏలిన వారా దయచూపండి, ఏలిన వారా దయచూపండి. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. పరలోక దేవునకు మహిమ కలుగుగాక, భూలోక వాసులకు శాంతి
పరలోక దేవులకు మహిమ కలుగుగాక, భూలోక వాసులకు శాంతి అగుగాక. పరలోక స్వామి సకల లోకేశ నరలోకనాథ శక్తి సంపన్న మహావైభవములతో వెలయు మా తండ్రి, పలు విధముల మిమ్ము పొగడెదము స్వామి. దినదినము సంస్కృతులు మేము చేతుము, భక్తి పరవశమున భజింతుము. ఇలలో నాని కీర్తి ప్రకటింతుము, ఇలలో నాని కీర్తి ప్రకటింతుము. నిత్యని బ్రోల మోకరింతుము. తండ్రికి తగు ఏకాసుతుడగు క్రీస్తు, దేవుని బర్రె పిల్ల దైవ కుమారా, పాపహరిలోక పాపముల మన్నించు, దయచూపి వినుమయ్య మా విన్నపములను. పితకుడి ప్రక్కన కూర్చున్న ప్రభువ, దయచూపుమయ్యా దయసాగరా. సకల లోకములందు పావనుడగు నీవే, సకల లోకములందు పావనుడగు నీవే. లోకముల పాలించు రాజువో నీవే, పరమ పావన పిత మహిమలో నిలచి, పరిశుద్ధ ఆత్మతో వసింతు క్రీస్తు. అర్పింతుమయ్యా ఈ స్తుతి గానమును, అర్పింతుమయ్యా ఈ స్తుతి గానమును. ఆమేన్. ఈ దేవుబలి పూజలో ఏం ఫ్రాన్సిస్ గారి యొక్క ఆత్మ విశ్రాంతి కొరకు, ఆరోగ్యం మేరీ టీచర్ గారి యొక్క తలంపులు, మంచి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేసుకున్నాం. అదేవిధంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నటువంటి మేరీ గారిని దేవుడు తమ యొక్క ఆశీస్సులతో రక్షింపబడాలని, అదేవిధంగా ఓలికర సమ గారికి మంచి ఆయుర్వేదం దయచేయమని, మన యొక్క ఫ్రాన్సిస్ ఫాదర్ గారికి కూడా మంచి ఆయుర్వేదం కుదుటపడేలాగా దీవించమని ఈ దేవుబలి పూజలు ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరం, మీరు ఈ దినము సకల జాతి జనులకు ఒక సాక్షాత్ నక్షత్రము ద్వారా మీ ఏకైక కుమారుని వల్లనే చేసితివి. ప్రేమామయుడును సర్వశక్తిమంతుడు అయిన మీ కుమారుడు మాతోనే ఉన్నాడని దృఢముగా నమ్ముకొని మాకు మీ మహా ఆత్మను తిలకించి భాగ్యమును అనుగ్రహింపు. మీతోను పవిత్ర ఆత్మతో కలసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. యెరూషలేము లెమ్ము, ప్రకాశింపుము, నీకు వెలుగు ప్రాప్తించినది. ప్రభువు తేజస్సు నీపై వెలుగొందుచున్నది. ధరణి చీకట్లావరించి ఉన్న జాతులను తమస్సు కప్పియున్న నీపై ప్రభువు ఉదయించును. ఆయన కాంతి నీపై తేజరిల్లును. జాతులు నీ వెలుగు వద్దకు వచ్చును. రాజులు కాంతివంతమైన నీ అభ్యుదయమును చూడవచ్చును. కన్నులెత్తి నలువైపులా పరికించి చూడుము. జనులు పురోగై నీ చెంతకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూర ప్రాంతము నుండి వచ్చుచున్నారు. నీ కుమార్తెలను పసికందుల వలె మోసుకొని వచ్చుచున్నారు. ఆ దృశ్యముగాంచి నీవు సంతసముతో మెరుగుదవు. నీ హృదయము ఆనందముతో పొంగిపోవును. సాగర సంపదలు నిన్ను చేరును. సకల జాతుల సొత్తు నీ కడకు వచ్చును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ జాతులెల్లా అతనికి ఊడిగము చేయును.
దేవా, రాజుకు నీ ధర్మమును ప్రసాదింపము, నీ న్యాయమును దయచేయము. అప్పుడు అతడు నీ ప్రజలకు నీతియుక్తముగా పాలించును, పేదలను న్యాయసమ్మతముగా ఏలును. అందరూ జాతులెల్లా అతనికి ఊడిగము చేయును. అతని జీవిత కాలమున న్యాయము వర్ధిల్లునుగాక. చంద్రుడు ఉన్నంత దాకా దేశమున శాంతి నెలకొనుగాక. సముద్రము నుండి సముద్రము వరకును, యూఫ్రటీసు నది నుండి నేల అంచుల వరకును అతని సామ్రాజ్యము వ్యాపించునుగాక. అందరూ జాతులెల్లా అతనికి ఊడిగము చేయును. తర్షీసు రాజులు దీపముల రూపులు కప్పము కట్టుదురు. శెబా పాలకులు కానుకలు కొనివత్తురు. రాజులెల్లరూ అతనికి శిరము వంతురు. జాతులెల్లా అతనికి ఊడిగము చేయును. అందరూ జాతులెల్లా అతనికి ఊడిగము చేయును. అతడు తనకు మొరపెట్టుకొనిన పేదలను రక్షించును. దిక్కు మొక్కు లేని దీనులను కాపాడును. దరిద్రులను నిస్సహాయులను దయతో చూచును. అక్కరలో ఉన్న వారిని ఆదుకొనును. అందరూ జాతులెల్లా అతనికి ఊడిగము చేయును. రెండవ పఠనము. సువార్త వలన అన్యులకు యూదులతో పాటు దేవుని దీవెనలలో పాలు లభించుచున్నది. పునీత పౌలు ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 3వ అధ్యాయము 2వ వచనం నుండి 3వ వచనం వరకు మరియు 5వ వచనం నుండి 6వ వచనం వరకు. సహోదరులారా, మీ మేలు కొరకై అనుగ్రహపూర్వకమైన ఈ పనిని దేవుడు నాకు అప్పగించనని మీరు నిశ్చయముగా విని ఉందురు. దేవుడు తన దైవ దర్శనాన్ని బహిరంగము చేసి నాకు తెలియపరచెను. దీనిని గూర్చి నేను సంగ్రహముగా వ్రాసి తిని, గతమున మానవులకు ఈ పరమరహస్యము తెలుపబడలేదు, కానీ నేడు దేవుడు తన ఆత్మ ద్వారా పవిత్రులకు అపోస్తలులకును ప్రవక్తలకును దీనిని తెలియచేసెను. అనగా సువార్త వలన అన్యులకును యూదులతో పాటు దేవుని దీవెనలలో పాలు లభించును. వారును ఈ శరీరం యొక్క అవయవములే. క్రీస్తు యేసు ద్వారా దేవుడు చేసిన వాగ్దానములో వారును భాగస్థులగుదురు. ఇదియే ఆ పరమ రహస్యము. ఇది ప్రభు వాక్కు. హల్లెలూయా. ప్రభువు మీతో నుందురుగాక. పునీత మత్తయి రాసిన సువార్తలోని భాగము. హేరోదు రాజు పరిపాలన కాలమున యూదయ సీమయందలి బెత్లెహేమునందు యేసు జన్మించెను. అప్పుడు జ్ఞానులు తూర్పు దిక్కున నుండి యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడా? నక్షత్రమును తూర్పు దిక్కును చూచి మేము ఆరాధింపవచ్చితిమి అని అనిరి. ఇది విని హేరోదు రాజు యెరూషలేము నగర వాసులందరూ కలత చెందిరి. అంతటా రాజు ప్రజలు ప్రధానార్చకులను ధర్మశాస్త్ర బోధకులను సమావేశపరిచి క్రీస్తు ఎచ్చట జన్మించెను అని ప్రశ్నించెను. యూదయ సీమయందలి బెత్లెహేమునందు అని వారు సమాధానము ఇచ్చిరి. యూదయ సీమయందలి బెత్లెహేమ, నీవు యూదయ పాలకులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఏలైనా నా ఇజ్రాయేలు ప్రజలను పాలించే నాయకుడు మీలో నుండి వచ్చును అని ప్రవక్త రాసి ఉండెను. అతడు హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి నక్షత్రమును కనిపించిన సమయమును వారి నుండి జాగ్రత్తగా తెలుసుకొనెను. పిమ్మట అతడు వారిని బెత్లెహేమునకు పంపుచు, మీరు వెళ్ళి జాగ్రత్తగా ఆ శిశువును జాడను కనుగొని నాకు తెలియజేయుడు, నేను వెళ్ళి అతనిని ఆరాధించును అనెను. రాజు మాటలను ఆలకించి ఆ జ్ఞానులు వెళ్ళిపోయిరి. అదిగో, తూర్పు దిక్కున వారి ముందు నడిచిన నక్షత్రం మరలా కనిపించి వారికి మార్గదర్శనమయ్యను. ఆ శిశువు ఉన్న స్థలమును పైకి వచ్చి నిలిచెను.
వారు నక్షత్రమును చూచినప్పుడు ఎంతో ఆనందించిరి. అంతటా వారు ఆ గృహమున ప్రవేశించి తల్లి మరియమ్మతో ఉన్న బిడ్డను చూచి సాష్టాంగపడి ఆరాధించి పిదప తమ సంచులను విప్పి ఆ శిశువునకు బంగారం, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యములను కానుకలుగా సమర్పించిరి. ఏ రోజు చెంతకు మరలా పోరాదని స్వప్నమున దేవుడు వారిని హెచ్చరింపగా వారు మరొక మార్గమున తన దేశములకు తిరిగిపోయిరి. ఇది క్రీస్తు యేసుని సువిశేషము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము ప్రభు సాక్షాత్కార పండుగను లేదా ముగ్గురు రాజుల పండుగలను కొనియాడుకుంటూ ఉన్నాం. ఈ పండుగ ద్వారా మనం రెండు ముఖ్యమైనటువంటి విషయములను తెలుసుకోవాలి. దేవుడు బాలయేసు రూపంలో మన మధ్య నివాసం ఏర్పరుచుకున్న విషయాన్ని గ్రహించటము, సాక్ష్యం ఇయ్యటము. రెండవదిగా ఈ యొక్క సంఘటన ద్వారా దేవుడు మానవులతో తనను తాను ఎరుకపరుచుకోవటం. దేవుడు తన యొక్క దివ్య కుమారుని మానవ అవతారము ఎత్తి మరి తనను మానవులకు తానే స్వయముగా ఆయన తెలియజేసుకోవటం. ఇదే ఈ యొక్క పండుగ యొక్క సారాంశంగా మనం చూస్తూ ఉన్నాం. ఇది ఎవరికి వర్తిస్తూ ఉంది, ఎవరికి తెలియజేస్తూ ఉన్నారు? మనం పవిత్ర గ్రంథంలో చూసినప్పుడు ఈ ఎరుకపరిచేది మొట్టమొదటిగా గాబ్రియల్ దేవుడు ఏ విధంగా తన యొక్క దివ్య కుమారుని చిన్నగా కొద్దిగా ఏ విధంగా ఆయన అవతారం ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా మానవుడుగా ఏ విధంగా జన్మింపచేస్తాడని మరే తల్లి ద్వారా గాబ్రియల్ సన్మనస్సుకు చెప్పినటువంటి మంగళవార్తతో ప్రారంభమయ్యి మరి ఈనాడు మనం జరుపుకునే యొక్క ప్రభు సాక్షాత్కార పండుగలో ఇద్దరు ముఖ్యమైనటువంటి వ్యక్తులను, ఒకటి గొర్రెల కాపరులు, రెండవది ముగ్గురు జ్ఞానులు. ఇటేమో చదువు సంచి లేనటువంటి వారు పేదలు, గొర్రెలు కాయటంలో మరి వాటిని శ్రద్ధ వహించడంలో నిమగ్నమైనటువంటి అంతకు మించి ఏమి లోక జ్ఞానం తెలియనటువంటి ప్రజలకు ఒక ఆహ్వానం. దూతల ద్వారా మహోన్నతులైన సర్వేశ్వరుని యొక్క దివ్య కుమారుని జన్మింప చేసి ఉన్నాడు అనేటువంటి వర్తమానము. మరి వారు దాన్ని గమనించి ఆ ప్రభువుని వాళ్ళు ఆరాధించడానికి వెళ్ళారు. రెండవదిగా ముగ్గురు జ్ఞానులు, మూడు దిక్కుల నుండి వచ్చినటువంటి వారు, జ్ఞానము, తెలివితేటలు, రాజులుగా ఉన్నటువంటి వారు వెగు దూరము నుండి తమ యొక్క దేశమును, తమ యొక్క సంపదను, తమ అన్నిటిని వదులుకొని మరి ఆ కాలనడకతో మరి వాళ్ళందరూ కూడా ఆ బాలయేసుని ఆరాధించడానికి, ఘనపరచడానికి, సాష్టాంగపడి తమ యొక్క దీవెనలను పొందడానికి వస్తూ ఉన్నారు. మరి వారు వచ్చేటప్పుడు నక్షత్రము వారి కనపడుతూ ఉంది, ఆనవాళ్ళు, మరి ఆ తోక చుక్క వారికి ఇచ్చినటువంటి జ్ఞానము, తెలివి ఇవన్నీ కూడా ఉపయోగించి జ్ఞానం అంతా కూడా ఉపయోగించుకుని ఆ ప్రభు చాడను కనుక్కునేదానికి వస్తూ ఉంటే మార్గ మధ్యంలోనే అది కనపడలేకపోతూ ఉంది. ఎందుకంటే వారి యొక్క మార్గం రాజ వైభవం నిండినటువంటి ఏ రోజు రాజు భవనం వైపు ఉండింది కాబట్టి, ఎందుకంటే రాజుగా జన్మింప చేస్తాడని ప్రవక్త ఆయన తెలియజెప్పినట్టు విధముగానే వారి యొక్క ఆలోచనల పేదరికంలో మరి పేదవాడిగా వివిధ రూపాల్లో ప్రభు జన్మిస్తాడని తెలుసుకునేలేక వాళ్ళందరూ కూడా భవనం వైపు వెళ్ళటం. మరి దాని తర్వాత రాజును కలుసుకోవటం. ఏ రోజు రాజు చెప్పబడినటువంటి వాక్యాలు మనం విన్నాం. ఎందుకంటే తనకంటే గొప్ప రాజు జన్మించి ఉన్నాడు, తన రాజ్యమునకు అంతం అవుతూ ఉందని గ్రహించి నాకు కూడా తెలియజేయము, నేను కూడా వెళ్ళి ఆరాధించునని ఆయన ఆ మనసులో ఉన్నటువంటి క్రూరత్వం వలన చెప్పబడినటువంటి మాటలు. మరి వాళ్ళందరూ కూడా తిరిగి ప్రయాణమైనప్పుడు మరలా తోక సుక్క కనపడినప్పుడు ఎంతో ఆనందం. మరలా ఆ యొక్క ప్రభు జన్మించినటువంటి ఆ యొక్క ప్రాంతానికి వైపు మీదుగా నిలబడటము, ఆ యేసు ప్రభువుని, పశువుల పాకలో ఉన్నటువంటి ఆ యొక్క యేసు ప్రభువుని, మరియ తల్లిని యోసేపుని చూసి ఆనందించారు.
బాల యేసునికి ముందు మోకరించి కానుకలను సమర్పించి సాష్టాంగపడి ప్రభు యొక్క దీవెనను పొంది మరలా వారి యొక్క దేశమునకు వెళ్ళిపోవటము మనం చూడగలుగుతూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరుల, దేవుడు మానవుల మీద ఉన్నటువంటి అచంచలమైనటువంటి ప్రేమ, కరుణ ఇవన్నీ కూడా తమ యొక్క సృష్టి ప్రారంభంలో నుండి ఆయన మానవాళి పట్ల ఉన్న విషయమును మన పవిత్ర గ్రంథం ద్వారా మనము తెలుసుకుంటూనే ఉన్నాము. కానీ దేవుడు ఎప్పుడు కూడా ప్రేమమయుడు, కనికర హృదయుడు, ఎప్పుడు కూడా సావధానముగా మానవులని ఎప్పుడు కూడా కాపాడుతూ వస్తూ ఉన్నారు. మన తప్పిదములను చేసినప్పుడు దాన్ని గ్రహించేటట్లుగా చేసి క్షమాపణ ఇస్తూ నడిపిస్తూ వస్తున్నటువంటి దేవుడు తాను ఎంతోమంది ప్రవక్తల ద్వారా చెప్పబడినట్లు ఈరోజు ప్రభువు జన్మించి ఉన్నాడు అనేది గుర్తింపబడుతూ ఉంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది కేవలము పాలస్తీనా దేశము మాత్రం, యెరూషలేం నగరం మాత్రమే కాదు, బెత్లెహేం పట్టణమును మాత్రమే కాదు ఈ ప్రభువు సంబంధించింది. ఎందుకంటే యూదులు ఈ యొక్క దేవుడు మాకు మాత్రమే, మా యొక్క కులస్తులకు మాత్రమే అని అనుకునే వాళ్ళు చాలామందే ఉన్నారు. కానీ దేవుడు వచ్చింది ఒక ప్రాంతానికో ఒక ఊరుకో లేకపోతే ఒక దేశానికి మాత్రమే కాదు. దేవుడు తన యొక్క దివ్య కుమారుని ప్రపంచంలో ఉన్నటువంటి మానవులకు అందరికీ రక్షణను ప్రసాదించడానికి వచ్చారు అని మనకు తెలియజెబుతూ ఉంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అందుకు నిదర్శనము ఆ దేవుని తెలియనిటువంటి ఆ యొక్క గొర్రెల కాపరులకు 3 దేశములు 3 దిక్కుల నుండి వెగు దూరంలో నుండి వచ్చినటువంటి 3 జ్ఞానులకు పిలువబడినటువంటి పిలుపు, ఆ యొక్క ఆశీస్సులను ఇచ్చిన విధి విధానము, ఇవన్నీ కూడా దేవుడు ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ, మానవులందరికీ రక్షణ నిమిత్తము తన దివ్య కుమారుని ఈ లోకమును అవతరింప చేశాడు అనేది మనము తెలుసుకుంటూ ఉన్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ఆ యొక్క జ్ఞానులలాగా మనము కూడా ప్రభువుని విశ్వసించి ప్రభు మార్గములో మనమందరం కూడా నడువుటకు, మరి ఆ యొక్క ఏ రోజు కుట్రకోణమును తెలుసుకొని స్వప్నములో తెలియజెప్పిన విధముగానే ప్రభువుని వాళ్ళందరూ కూడా గౌరవిస్తూ వారి పట్టణములకు వారి దేశములకు వాళ్ళు తిరిగి ప్రయాణమయ్యారు. అవ్వప్పుడు సైతాను శోధనలు ఏ విధంగానే ఉంటాయి. ప్రభు సాక్షులుగా మనం జీవించువారు, మంచి క్రైస్తవ అలవరణలతో కూడినటువంటి వారు, మంచి జ్ఞానం నిండినటువంటి వారుగా మనం జీవించి ఉన్నప్పుడు సైతానుడు పలు విధములుగా ఏ విధంగా సైతానుడు ఏ రోజు రూపంలో 3 జ్ఞానులను శోధించాడు, ఆ విధంగానే పలు సంఘటనల ద్వారా మానవులైనటువంటి మనలను ప్రభు మార్గం నుండి వైదొలిగి తన యొక్క ఆకర్షితులుగా చేస్తూ ఉంటుంది. కానీ వాటిని అన్నిటిని ప్రక్కకు పెట్టి ప్రభువు బిడ్డలుగా మనమందరము కూడా జీవించుటకు యత్నించాలి, సాక్షులుగా జీవించుటకు మనమందరం కూడా యత్నించాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి మనకు ఈరోజు ఈ యొక్క బాల యేసుని రూపంలో మానవుడిగా జన్మించినటువంటి యేసు ప్రభు మన కొరకు రక్షణ ప్రణాళిక ద్వారా రక్షణ నిమిత్తము బలియగు గొర్రెపిల్ల రూపంలో మనకు ఉంటూ ఉన్నారు. ప్రతి దివ్యబలి పూజలోనూ మనము ఆ యొక్క ప్రభు ఆ యొక్క దివ్య రక్షణమును, ఆ యొక్క దివ్య బలిని మనము సాక్షాత్కారముగా మనమందరం కూడా కొనియాడుతూ ఉన్నాం. ప్రభు మన కొరకు బలి అయ్యారు, మన రక్షణ నిమిత్తము ఆయన పరలోకమునకు ఎత్తబడ్డాడు. మనము కూడా అటువంటి పరలోకపు విందులో భాగస్వామ్యం అవుతామని ప్రతిరోజు కూడా నిరీక్షిస్తూ సాక్ష్యం ఇస్తూ మన యొక్క జీవితమును దివ్య సంస్కార రూపంలో ఉన్నటువంటి యేసు ప్రభువుని, దివ్య వాకు రూపంలో ఉన్నటువంటి యేసు ప్రభువుని మనం గౌరవిస్తూ ఆరాధిస్తూ పూజిస్తూ మన యొక్క క్రైస్తవ జీవితమును మనమందరము కూడా విజయవంతం మనం చేస్తూ ఉన్నాము. కాబట్టి మనము ఎటువంటి సైతానుకు ఆకర్షణకు లోనవ్వకుండా మన యొక్క క్రీస్తు ప్రభువుని వెతికేవారముగా, మరి వాళ్ళందరూ కూడా క్రీస్తు ప్రభువుని వెతికారు, దర్శించారు, వెళ్ళారు. మరి క్రైస్తవులైనటువంటి మనము ఎక్కడ వెతుకుతూ ఉన్నాం? రోజు ఎక్కడ వెతుకుతూ ఉన్నాం? ఎంత సమయం ఆయన కొరకు కేటాయిస్తూ ఉన్నాం? ఎంతవరకు మనం ప్రార్థనలో నిమగ్నమై ఉంటూ ఉన్నాం? 24 గంటల్లో ఒక రోజులో మనం ఎంత సమయాన్ని దేవునికి వెచ్చిస్తూ ఉన్నాం? ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, 24 గంటల సేపులో
9-10 గంటల సేపు ఏం చేస్తూ ఉన్నాం? సెల్ ఫోన్లోనే అరచేతుల్లో ఉంచుకొని మనము మన యొక్క సమయాన్ని వృధా చేసుకుంటూ ఉన్నాం. మరి ఈ రోజులలో దివ్యవాక్కు, దివ్యబలి పూజ, దివ్య ఆరాధనలు, ప్రార్థనలు దివ్యవాణి ఛానల్ ద్వారా, వివిధ టీవీ ఛానల్ ద్వారా, వివిధ యూట్యూబ్ ఛానల్ ద్వారా మనకు తెలియజెప్పబడుతూ ఉంది. అందులో కూడా కానీ సెల్ ఫోన్లో మనం చూడరాని ఆ యొక్క విషయాలను చూస్తూ దేవునికి దూరమై దేవునికి సాక్షులుగా జీవించేదానికి బదులు సైతాన్ ఆకర్షణలకు మనం అందరం కూడా బదులై జీవించడం మొదలు పెడుతూ ఉన్నాం. మంచి విషయములకు, మంచి కార్యములకు మనం అందరము కూడా నాంది పలకాలి. ఈ నూతన సంవత్సరములో మనకందరికీ కూడా పిలువబడే ఈ యొక్క పిలుపు ప్రభు సాక్షులముగా మనం జీవించడం. ఈ సంవత్సరం అంతా కూడా ఆ ముగ్గురు జ్ఞానులు మెల్కియోరు, బల్తజారు, కస్పారులాగా మనమందరము కూడా ఆ ప్రభువుని చూడాలి, ఆ ప్రభువుని ఆరాధించాలి, ఆ ప్రభు యొక్క దీవెనను పొందాలని ఆరాటపడుతూ ఈ సంవత్సరం అంతా కూడా దీవెనకరముగా ఆ ప్రభువుని మనమందరము కూడా వేడుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, మరి ఈరోజు మనం చూడగలుగుతూ ఉన్నాం, ప్రభువుకు ఆ జ్ఞానులు, ఆ రాజులు 3 ముఖ్యమైనటువంటి వస్తువులను తీసుకొని కానుకగా సమర్పించారు. ఏంటమ్మా? బంగారము, శిశువునకు బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యములను కానుకగా సమర్పించారు. మరి ఇది ఎందుకు? బంగారము ఒక దేశము, ఒక రాజు పరిపాలన, ఆ దేశంలో ఉన్న బంగారమును బట్టి ఆ యొక్క దేశ ఎదుగుదల, వారి యొక్క రూపాయల యొక్క ఆ యొక్క ఏమంటాము డాలర్ యొక్క రేటు, రూపాయి యొక్క విలువ అనేది ఉంటుంది. కానీ యేసు ప్రభు రాజుగా ఉన్నారు కాబట్టి బంగారమును ఆయనకు రాజుగా, దేవుని యొక్క కుమారుడిగా ఉన్నారని గ్రహించి వాళ్ళు ఆ యొక్క బంగారమును కానుకగా సమర్పించారు. ప్రియమైనటువంటి సహోదరులారా, రెండవదిగా మనమందరం కూడా చూస్తూ ఉన్నాము సాంబ్రాణి ఎవరికి వేస్తాము? దేవుని యొక్క కార్యముల కొరకు, పూజకు, మరియు మనమందరము కూడా బలును అర్పించేటప్పుడు సాంబ్రాణి నైవేద్యములను మనమందరము కూడా దేవునికి కానుకలుగా సమర్పిస్తూ ఉంటాం. ఆ విధంగానే దేవుడైన దివ్య కుమారుడైన యేసు ప్రభు దేవుని కుమారుడు కాబట్టి ఆ యొక్క జ్ఞానులు సాంబ్రాణిని వారికి కానుకలుగా సమర్పించారు. మూడవదిగా మనము సుగంధము, పరిమళ ద్రవ్యము. ఈ పరిమళ ద్రవ్యమును మనమందు యూదుల కాలములో మనమందరం చూసేది, వారి యొక్క మరణం తరువాత వారికి ఆ యొక్క శరీరమును వాళ్ళందరూ కూడా అభ్యంగం చేసి వాళ్ళందరూ కూడా సమాధిలో ఉంచటం, సుగంధమును పూసి. మరి మనకు సుగంధము దేవుని యొక్క దివ్య కుమారు రూపంలో, దివ్య సంస్కారంలో వాడే ఆ యొక్క ఏమంటాము తైలము, పరిమళ తైలము. మొట్టమొదటిగా మనము క్రిస్మా తైలముని ఎక్కడ పూస్తారు? మీకు జ్ఞానస్నాన సమయంలో క్రిస్మా తైలం, ఆయిల్ ఆఫ్ ఇన్ఫర్మరీ ఒకటి, క్రిస్మా తైలం 2 పూస్తారు సామాన్యంగా జ్ఞానస్నానం. ఈ మొట్టమొదటిగా ఇన్ఫర్మరీ అనే తైలమును ఎక్కడ పూస్తారు? మా నేను జ్ఞానస్నానం పొందారా? జ్ఞానస్నానం పొందారా మీరందరూ? మొట్టమొదటిగా తైలాన్ని ఎక్కడ పూస్తారు? ఇక్కడ పూస్తారు. ఇక్కడ ఆ తైలం పెద్దవాళ్ళు అయితే అరిచేతుల్లో పూస్తారు. అదే జ్ఞానస్నానం, పితాపుత్ర పవిత్రాత్మ పేరిట నేను జ్ఞానస్నానం ఇస్తున్నానని పేరు పెట్టిన తర్వాత క్రిస్మా తైలంని ఎక్కడ పూస్తారు? ఎక్కడ ఏమంటారు? ఇక్కడ ఏమంటారు దీన్ని? సూడి కాదు, దానికి రాజునకు ఏ విధంగా కిరీటమును అలంకరిస్తారో ఆ విధంగానే మనలను గురువు, బోధకుడు, రాజుగా అభిషేకించటము. ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రతి ఒక్క క్రైస్తవుడు ఒక ప్రవక్తగా, గురువుగా, బోధకుడుగా, మరి రాజుగా అభ్యంగనం చేయబడుతూ ఉన్నాడు ఆ పరిమళ ద్రవ్యము ద్వారా.
రెండవదిగా ఈ యొక్క పరిమళ ద్రవ్యమును, ఈ యొక్క తైలమును ఎక్కడ వాడతారు? గురువు ముఖ్యముగా ఎక్కడ వాడతారు? మన యొక్క మేథరాన్లు, మన యొక్క మరొక దేవద్రవ్య అనుమానం ఎక్కడ వాడతారు? భద్రమైన అభ్యంగము 2 చేతులలో ఆయన చాపమంటారు, ఇక్కడక్కడ ఆయన అభిషేకం చేస్తారు. మరి మూడవదిగా గురుపట్టం సమయంలో దేవుడు గురువులకు, డీకన్లకు ఎక్కడ అభిషేకం చేస్తారు? చేతుల్లో పూర్తిగా పోస్తారు, పూర్తిగా 2 చేతుల్లో పూర్తిగా. ఎందుకంటే యేసు ప్రభు దివ్య శరీర రక్తములను అభిషేకపరిచే ఆ యొక్క కరములు. మరి వ్యాధిగ్రస్తుల అభ్యంగం సమయమున సామాన్యమైనటువంటి క్రైస్తవులకు అరచేతుల్లో, నొసటి మీద అభిషేకం అనేది జరుగుతుంది. ఆయిల్ ఆఫ్ ఇన్ఫర్మరీ. గురువులకు ఎక్కడ చేస్తారు? గురువులకు ఆ చోటు చేయరు, ఎందుకంటే అభిషేకమైనటువంటి కరములు కాబట్టి వెనుక భాగంలో వాళ్ళకందరికి కూడా అభిషేకం చేస్తారు వ్యాధిగ్రస్తుల అభ్యంగం సమయం. ఇవన్నీ కూడా ఇటువంటి తైలాలతో, ఇటువంటి పరిమళ ద్రవ్యం కలిసినటువంటి యొక్క తైలాలతోనే, యేసు ప్రభువుకు వాడినటువంటి యొక్క తైలాలతోనే, ఇవన్నీ కూడా ప్రార్థన పూర్వకంగా పవిత్రాత్మ నివసించి ఈ యొక్క తైలంతోనే అభ్యంగనం చేయబడుతూ ఉంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అందుకే మనము ప్రతి దివ్య సంస్కారమును యేసు ప్రభు సాక్షాత్తు అందులో దేవుని యొక్క ఆత్మ ద్వారా నివాసం ఏర్పరచుకుని ఉన్నారు. సాక్ష్యం ఇస్తూ ఉన్నాము. మనము ప్రతి దివ్య సంస్కారంలో ప్రభువుని మనం సాక్ష్యముగా మనం తీసుకుని ప్రభువుకు సాక్షులుగా మనమందరము కూడా నిలుస్తూ ఉన్నాం అనేది మనమందరం కూడా తెలుసుకోవాలి ప్రియమైనటువంటి సహోదరుల. కాబట్టి ఒక్కసారి మనం అందరం ప్రశ్నించుకుందాం. రోజు దివ్య బలి పూజకు వస్తూ ఉన్నాం. మన యొక్క విచారం, జ్ఞాన స్నానాలు జరుగుతూ ఉన్నాయి, భద్రమైన అభ్యంగం జరుగుతూ ఉంది, మరి పశ్చాత్తాపం, పాప సంగీతనాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా మనము అనాది కాలం నుండి జరిగేవే. కానీ ఎంత భక్తి శ్రద్ధలతో సాక్ష్యం ఇచ్చి మనం జీవిస్తూ ఉన్నాం. గుడికి వచ్చేది సమయానికి మనం వచ్చి సాక్ష్యం ఇస్తూ ఉన్నామా? పాప సంగీతనానికి గురువును వెతుక్కుంటూ ఉన్నటువంటి రోజులు మర్చిపోయాయి. దివ్య బలి పూజకు రోజు వచ్చే క్రైస్తవుల సంఖ్య తగ్గిపోతూ ఉంది. మరి ఎక్కడ సాక్షులుగా మనం జీవిస్తూ ఉన్నాం? మనం సాక్షులుగా జీవిస్తూ ఉన్నామంటే మన యొక్క విధి విధానాల్లో మనం ఆచరించే ఈ యొక్క విశ్వాస క్రమంలో మార్పులు అనేది రావాలి. ఆ తూర్పు దిక్కు నుండి ఎక్కడనో నుండి వచ్చి ఆరాధించారే. ఇక్కడ వెంగళరావు నగర్లో ఉన్నటువంటి యేసు ప్రభువుని, ఈ ఆలయంలో నివాసంగా ఏర్పరచుకున్నటువంటి యేసు ప్రభువుని కనుగొనేదానికి, ఆరాధించడానికి, కీర్తించడానికి, ఆ యొక్క దివ్య బలి పూజలో, దివ్య సత్ప్రసాదంలో పాలు పంచుకోవటానికి మనం ఎంతమంది దృఢముగా విశ్వాసం అనేది మనము వస్తూ ఉన్నాం. దేవుని యొక్క కార్యంలో పాలు పంచుకుంటూ ఉన్నాం. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని, మరి ఇంతవరకు ఆ విధంగా జీవించలేకపోయింటే దేవుణ్ణి మనం క్షమాపణ కోరుదాం. ఆ విధంగా జీవించి ఉన్నట్లయితే దేవుని వందనాలు చెబుతూ రానున్న రోజుల్లో కూడా అటువంటి ఆశీస్సును దయచేయమని ఈ పూజలో మనం అందరం కూడా వేడుకుందాం. లేచి నిలబడి నైసయ్య సంగరకాన్ని మనము చెప్పుకుందాం. ఒకే సర్వేశ్వరుని విశ్వసించుచున్నాము. అతడు పరలోకమును భూలోకమును కనిపించని సమస్త వస్తువులను సృష్టించిన సర్వశక్తి గల పిత సర్వేశ్వరుని జనితక పుత్రుడును ఒకే ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు యుగ యుగములకు పూర్వమే పిత నుండి జన్మించెను. దేవుడి నుండి దేవుడిగాను, జ్యోతి నుండి జ్యోతిగాను, నిజదేవుడి నుండి నిజదేవుడుగాను జన్మించిన వాడు సృష్టింపబడిన వాడు కాడు. పితతోనే స్వభావమును కలవాడు. ఇతని ద్వారా సమస్తమును సృష్టింపబడెను. మానవులు మగు మన కొరకు, మన రక్షణముల కొరకు పరలోకము నుండి దిగి వచ్చెను. పవిత్రాత్మ ప్రభావం వలన కన్య మరియమ్మ ద్వారా శరీరమును ధరించి మానవుడు ఆయను. మన కొరకు పోన్సియు పిలాతుని క్రింద శిలువ మీద కొట్టబడి మరణమును పొంది సమాధి చేయబడెను. పవిత్ర గ్రంథములో ఉన్నట్లు 3వ రోజున మరలా జీవముతో లేచెను. పరలోకమునకు ఆరోహణమై పిత కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. జీవితులకును మృతులకును తీర్పు చెప్పుటకు అతడు మరలా మహిమతో వేయించేయును.
అతని రాజ్యమునకు అంతమే ఉండదు. పిత పుత్రుల నుండి బయలుదేరుడు ప్రభువును జీవనదాయక అయిన పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. ఇతడు పిత పుత్రులతో పాటు ఆరాధన మహిమలోను పొందుచున్నాడు. ప్రవక్తల ద్వారా అతడు బోధించి ఉన్నాడు. ఏక పవిత్ర కథోలిక అపోస్తలిక శ్రీ సభను విశ్వసించుచున్నాను. పాప విమోచనమును నొసగు ఒకే జ్ఞాన స్నానమును అంగీకరించుచున్నాను. మృతుల ఉత్థానమును రానున్న పరలోక జీవితమును నిరీక్షించుచున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరము యూదుల రాజులు జన్మించిన బాలయేసుని, యూదేతరులు రక్షకుణ్ణి ఈ ముగ్గురు రాజుల పండుగ నాడు స్మరించుకుంటున్న శుభ సందర్భముల మన విశ్వాసమును శ్రీసభ కొరకు, సర్వ మానవుల కొరకు విశ్వాసముతో ప్రార్థించము. ఓ సకల లోక పాలక, లోక కళ్యాణార్థం వెలసిన ఆధ్యాత్మికంగా పరిపాలిస్తున్న లియో జగద్గురువులను, మా ప్రియ పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, సువార్త ప్రచారకులను, సంఘ పెద్దలను మీ అనంత ప్రేమలు దీవించండి. క్రైస్తవ సంఘములను చక్కని లోతైన దృఢతర విశ్వాసములో నడువుటకు అవసరమైన పవిత్రాత్మ వరములనిచ్చి వారిని మీ దివ్య మార్గంలో నడిపింపమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ సత్య సంపూర్ణుడా, ప్రభువా ప్రభుని కాంతి నీపై తేజరిల్లును అని యెషయా ప్రవక్త తెలియజేసిన విధముగా ఈ దివ్య తేజస్సును మాపై, మా క్రైస్తవ సంఘంపై ప్రసరింపచేసి మాకు మీ ఘనతను వెల్లడి చేయుడు. మేమంతా మీ కాంతులను పొంది సంతసముతో ఆనందముతో పొంగిపో మంచి విశ్వాస హృదయములను, సత్ప్రవర్తన జీవితములను మాకు ప్రసాదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ కనికర హృదయమ, వారు తల్లి మరియమ్మతో ఉన్న బిడ్డను చూచి సాష్టాంగపడి ఆరాధించిరి అని మత్తయి రాసిన సువార్తలో తెలియజేసిన విధముగా త్రియేక దైవంలో జ్ఞానస్నానం పొంది మీ పవిత్ర ప్రజలుగా ఎన్నుకోబడిన మేమంతా పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో మేము సేవించి ఆరాధించి మా జీవితాలను ధన్యం చేసుకునే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ఇమ్మానుయేలు దేవ, సువార్త వలన అన్యులకు యూదులతో పాటు దేవుని దీవెనలతో పాలు పంచుకునే వారందరూ పునీత చిన్నప్ప గారు తెలియజేసిన విధముగా మీ జీవము గల వాక్కును విశ్వసించి మీ దరి చేరి ప్రార్థిస్తున్న సకల జాతి జనులను మీ పవిత్ర హస్తముతో దీవించి మీ కాపుదలతో వారికి రక్షణ భాగ్యమును, చక్కని భవిష్యత్తును దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్ది సమయము మనం మన యొక్క సొంత అవసరముల కొరకు ప్రార్థించము. ప్రార్థించుదము. సర్వ జనావళి రక్షకుడైన ఓ దేవా, మీ శరణ కోరి మేము సమీపించి మేము ఆరాధించుచున్న మీ బిడ్డలందరినీ నూతన జీవమునిచ్చి సంతోష సమాధానములతో ఈ నూతన సంవత్సరం అంతా విశ్వాసముతో జీవించు వరప్రసాదమును దయచేయుడు. మీ పరిశుద్ధ నామములో వీరు చేపట్టే ప్రతి కార్యమును నూరంతలుగా ఫలించినట్లు ఆశీర్వదించండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఈ ద్రాక్షరసం రెడ్డి కలయిక గొప్ప పరమరాజ సంధించి చిత్తగించిన వారి దైవత్వం మేము బాగా శ్రమగము కాక.
దీనివలన సర్వేశ్వరం జీవన మార్పించిన రక్షణ మానవులు మాత్రం పాల్గొని సర్వేశ్వరం స్వామి అనుభవంతో మనస్తావంతో క్షుణ్మంతో సన్నిధిలో అర్పించాలి నిలిపినట్టు స్వామి పాపం శుభ్రపరచన చేయండి. సహోదరి సహోదరులారా, మీరు నేను అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థించుదాము. స్తుతి మహిమల కొరకును ప్రయోజనం కొరకును తన శ్రీ సభ ప్రయోజనం కొరకును నీకరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదుగా. ఓ ప్రభువా, మీ శ్రీ సభ సమర్పించి అర్పణ కరుణతో వీక్షింపము. ఇప్పుడు మేము బంగారము సాంబ్రాణి సుగంధములనుగా కానుకగా మా ప్రభువును యేసుక్రీస్తు బలి సూచకములనైన ఈ అపద్రాక్షరసములను మీకు అర్పించుచున్నాము. వీటిని పవిత్రమునర్చి మమ్మ దీవింపుడు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక. మీ మనసులను ఉన్నతములకు తెలుపుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభు అయిన దేవ పావన పిత సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటును మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయం, ధర్మం, రక్షణదాయకం. ఎందుకనా మీరు ఏర్పాటు చేసిన శాశ్వత రక్షణ ప్రణాళికలను నేడు క్రీస్తునందు వెల్లడించుతీవి. సర్వ మానవాళికి అతనిని వెలుగుగా ప్రత్యక్షపరచుతీవి. మా మధ్య స్వభావమును అతడు ప్రత్యక్షమై మరణమును ఎరుగని తన మహిమతో మమ్మ క్రొత్త స్వభావమును చేశాను. కావున దూతలతో అధిదూతలతో భద్రాసనులతో అధిపతులతో పరలోక తలములతో అన్నిటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో మేము నిరతం స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పరలోకం మహోన్నతమున వస్తుంది ప్రభు నామమున వేంచే వారి తండ్రి మహోన్నతమున వస్తుంది. ఓ ప్రభు, మీరు నికముగా పవిత్రుడు, సర్వ పవిత్రతకు ఓటైన మీరే కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమునవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు ఇవి అగునుగాక. అతడు శిలువ శ్రమలను తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇట్లండి, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలైన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరం పాత్రమును అందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుచు ఇట్లండిరి, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయి. ఏడైన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకు దారిపోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మేము దానమును చాటదము, మీరు మరల వచ్చే వరకు వేచేయము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమునసుగా అప్పముల రక్షణ పాత్రను మీకు సమర్పించుచున్నాము. మీ సముఖం నిలిచి పరిచర్య చేయుటకు మా పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలు వరకు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరిచమని ప్రతి మానుకొనుచున్నాము. ఓ ప్రభు, ప్రపంచమంతను వ్యాపించి నన్ను శ్రీశ్వరుని జ్ఞాపకం ఉంచుకున్నాము. మా లియో జగత్ గురువులను, మా ప్రకాశం మరి అంతని దాస్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మల్ని మీ ప్రేమ ఎందుకు పరిపూర్ణం చేయము. ఉత్థానములో నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరుడు
మీ కనికరము చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకోను, వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకోను. మా అందరిపై దయ చూపి దేవుని కన్నతలకు మరియమాతతోను, ఆమె యొక్క భర్త పునీత జోజపు గారితోను, పునీత అపోస్తులతోను, ఆదరణి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తు క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్ర ఆత్మతో ఏకమైన మీకు యుగ యుగములు గౌరవ యుగములు కలుగును గాక. ఆమేన్. మనమందరం లేచి నిలబడి ప్రభువుకు సాక్షరముగా జీవిస్తామని ముగ్గురు రాజులతో పాటు మేము కూడా ఆ యొక్క గొర్రెల కాపరులతో పాటు మేము కూడా ఉన్నామని మాట ఇస్తూ ఆ ప్రభువుని మనల్ని దీవించమని, ఆశీర్వదించమని, మన మదిలో ఉన్నటువంటి విన్నపములను ఆలకించమని ప్రత్యేకముగా ఈ పరలోక ప్రార్థన ద్వారా మనం ప్రార్థన చేసుకుందాం. పరలోకములను మా యొక్క తండ్రి, నేను పూజింపబడును, మీ రాజ్యం వచ్చునుగా, మీ చిత్తము పరలోకము భూలోకమందు నెరవేరును. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించు. మా యొక్క కుమ్మరిన వారిని మేము మన్నించినట్లు మేము అప్పుడు మీరు మన్నింపు. మమ్మ శోధన ఎందు ప్రవేశపడి కీడుల నుండి మమ్మల్ని రక్షించు. ప్రభు అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపు. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపు. మీ దయానుగ్రహం వలన పాపం నుండి సర్వదా కాపు మేము మోక్షానందం మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసు మా పాపములు లెక్కింపగా మీ శ్రీస్తు విశ్వాసమును వీక్షింపు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించు పరిపాలించడు వారా. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరితోనొకరు సమాధానమును తెలుపుకుందాం. మా ప్రియ యేసుక్రీస్తు, మేము లోకం మీ శరీర రక్తం మాకు తీర్పు కాను కన్నడగా అనుకుంటా మీ కనుకరని బట్టి మా ఆత్మ శరీరం భద్రతకున్న ఔషధం కాను ఉంటుంది. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడు వారు. గొర్రెపిల్ల విందులకు పిలువబడిన వారు ధన్యులము. కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవమునకు నడిపించును గాక. ఆమేన్. ఎన్నో ఉండదు వస్తారు. క్రీస్తు శరీర రక్తములు, 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 క్రీస్తు శరీర రక్తములు. దాని ముందుకు రండి. క్రీస్తు శరీర రక్తములు, 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 క్రీస్తు శరీర రక్తములు,
నక్షత్రము తూర్పు దిక్కున చూచి అతనిని ఆరాధింప కానుకలతో వచ్చితిమి. ప్రార్థించుదము. ఓ ప్రభువ, మీరు స్వర్గపు వెలుగుతో అన్ని వేళల యందు అన్ని తావులకును మాకు ముందుగా నడుపుము. మీ కాంతి కిరణముల సహాయము ద్వారా స్వచ్ఛమైన నేత్ర దృష్టిని కలిగి నేడు మేము కొనియాడుచున్న పరమ రహస్యమును స్పష్టముగా గ్రహింపగలుగుదము గాక. నిజమైన అభిమానముతో మేము పూజించినట్లు అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి ప్రభు ప్రేమల సేవలు జీవించండి. సర్వేశ్వరునికి వందనాలు.